దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మార్చి 28. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితంలో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగా మీరే ఆది నుంచి అంతం వరకు నడిపించమని, నీ ఆత్మతో నింపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. న్యాయాధిపతుల గ్రంథము 16-17 అధ్యాయములు. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్య ఒకతను చూచి ఆమె యొద్ద చేరెను. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతని చంపుదామనుకుని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండిరి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటిని అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకుని హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండ కొనకు వాటిని తీసుకుని పోయాను. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిస్తీన్ల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేమేలాగో అతని గెలవవచ్చునో తెలుసుకొనుము. మేము అతని బంధించి అతని గర్వము అనుపుదుము. అప్పుడు మాలో ప్రతివాడును 1000 వెండి నాణములను నీకు ఇచ్చేదమని చెప్పిరి. కాబట్టి దెలీలాని, మహాబలము దేనిలో ఉన్నదో నిన్ను దేని చేత కట్టి బంధింపవచ్చునో నాకు దయచేసి తెలుపమని సంసోనుతో అనగా, సంసోను 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనే సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. ఫిలిస్తీన్ల సర్దారులు 7 నిరవంజి చువ్వలను ఆమె వద్దకు తీసుకుని రాగా ఆమె వాటితో అతన్ని బంధించెను. మాటున ఉండువారు ఆమెతో అంతఃపురంలో దిగి ఉండిరి గనక ఆమె, సంసోను, ఫిలిస్తీన్ల నీ మీద పడుచున్నారని అతనితో అనగా అతని అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనక అతని బలము తెలియబడలేదు. అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి. నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా, అతడు పేనిన తర్వాత పనికి పెట్టని కొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించినట్లే నేను బలహీనుడనే సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. అంతటా దెలీలా పేనబడిన క్రొత్త తాళ్లను తీసుకొచ్చి వాటితో అతని బంధించి, సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతనితో అనెను. అప్పుడు మాటున ఉండువారు అంతఃపురంలో నుండిరి. అతడు తన చేతుల మీద నుండి నూలు పోగును వలె ఆ తాళ్లను తెంపెను. అప్పుడు దెలీలా, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి. నిన్ను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా, అతడి, నీవు నా తల జడలు 7 అల్లిక అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె మేకుతో దాన్ని దిగగొట్టిన సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకుని మగ్గపు మేకును నేతను ఓడదీసుకుని పోయాను. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలుపకపోతివని అతనితో అనెను. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను. నా తల మీదకి మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరము చేసినట్లా నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో చెప్పాను. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిస్తీన్ల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయమంతయు నాకు తెలిపిననెను. ఫిలిస్తీన్ల సర్దారులు రూపాయలను చేతపట్టుకుని ఆమె వద్దకు రాగా ఆమె తన తొడ మీద అతని నిద్రబుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె, సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకుని అట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందును అనుకునేను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీన్లు అతని పట్టుకుని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెల చేత అతని బంధించిరి. అతడు బందీ గృహంలో తిరగలి విసురువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి ముడుచుట మొదలుపెట్టెను. ఫిలిస్తీన్ల సర్దారుల, మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొనిరి. జనులు సంసోనును చూచినప్పుడు, మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైనా మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా వారు, మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదుమని
రండని సంసోనును బందీగృహము నుండి పిలువనంపిరి. వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యను అతని నిలవబెట్టి పరిహాసము చేయగా, సంసోను తన చేతిని పట్టుకొనిన బంటుతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువము, నేను వాటి మీద ఆనుకుందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిస్తీయుల సర్దారులందరూ అక్కడి నుండిరి. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూచుచుండిరి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగతీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకుని, నేనును ఫిలిస్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయెను. అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారు అందరూ కూడి అతనిని మోసుకొని వచ్చి జొర్యాకును ఎష్తాయేలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతన్ని పాతిపెట్టిరి. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలకు అధిపతిగా ఉండెను. 17వ అధ్యాయము. మేకా అను ఒకడు ఎఫ్రాయిమీల మన్యదేశంలో ఉండెను. అతడు తన తల్లిని చూచి, నీ యొద్ద నుండి తీసుకుని కొనిన రూకలు అనగా నీవు ప్రమాణము చేసి నా వినికిడిలో మాట్లాడిన 1,100 వెండి రూకలు నా యొద్దనున్నవి, ఇదిగో నేను వాటిని తీసుకుంటునని ఆమెతో చెప్పగా, అతని తల్లి, నా కుమారుడా, యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అనెను. అతడు 1,100 రూకలను తన తల్లికి మరలా ఇయ్యగా, ఆమె పోత విగ్రహము చేయించుటకే నా కుమారుని చేత తీసుకుని నీ రూకలను నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, నీకు మరలా అది ఇచ్చేదనెను. అతడు ఆ రూకలను తన తల్లికి ఇయ్యగా, ఆమె వాటిలో 200 పట్టుకుని కంసాలికి అప్పగించెను. అతడు వాటితో చెక్కబడిన ప్రతి మా స్వరూపమైన పోత విగ్రహమును చేయగా అది మేకా ఇంట ఉంచబడెను. మేకా అను ఆ మనుష్యునికి దేవమందిరం ఒకటి ఉండెను. మరియు అతడు ఏఫోదును గృహదేవతలను చేయించి తన కుమారులలో ఒకని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడాయెను. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. యూదా బెత్లెహేములో నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవనుడుండెను. అతడు లేవీయుడు. అతడు అక్కడ నివసించెను. ఆ మనుష్యుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవలెనని యూదా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయుచు ఎఫ్రాయిమీల మన్యదేశమున ఉన్న మీకా ఇంటికి వచ్చెను. మీకా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని అతడు అడగగా, అతడు, నేను యూదా బెత్లెహేము నుండి వచ్చిన లేవీయుడను, నాకు దొరకగల చోట నివసించుటకు పోవుచున్నానని అతనితో అనెను. మీకా, నా యొద్ద నివసించి నాకు తండ్రివిగాను యాజకుడుగాను ఉండుము. నేను సంవత్సరమునకు నీకు 10 వెండి రూకలను, 1 దుస్తు బట్టలను, ఆహారమును ఇచ్చేదనని చెప్పగా ఆ లేవీయుడు ఒప్పుకొని ఆ మనుషుని యొద్ద నివసించుటకు సమ్మతించెను. ఆ యవనుడు అతని కుమారుల్లో ఒకని వలె ఉండెను. మీకా ఆ లేవిని ప్రతిష్ఠింపగా అతడు మీకాకు యాజకుడే అతని ఇంట ఉండెను. అంతటా మీకా, లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేయనని ఇప్పుడు నాకు తెలియను అనెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు, గడిచిన దినములను బట్టి నీకు వందనాలు. మరి ఒక నూతన దినము, నూతనమైన ఆరోగ్యమును, బలమును, శక్తిని, ఆయుష్ను ఇచ్చి మాకు దయచేసినందుకు నీకు వందనాలు. ప్రభు, ఈ దినమంతా మమ్మల్ని బలపరచండి. నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా, నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. ప్రభు, మా అపరాధములను, మా పాపములను దయతో క్షమించండి. నీ పరిశుద్ధమైన రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచండి. అయ్యా తండ్రి, మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి. ప్రభు, మా పట్టణాన్ని మీరు కాపాడండి, మా దేశాన్ని మీరు కాపాడండి. ప్రభు, నీకు వందనాలు, స్తోత్రాలు. మా దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. కడవరి వర్షమే మీ దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. ప్రభు, అయ్యా తండ్రి, ఇజ్రాయెల్ దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి. ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపను విస్తరింపచేయండి. కావలసిన బుద్ధి, జ్ఞాన, వివేకములు మీరు అనుగ్రహించండి. మంచి పరిపాలన చేయుటకు నీ కృపను అనుగ్రహించండి. ప్రభు, దైవజనులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకున్న వారందరిపై నీ కృప కలుగునుగాక. వారి రాకపోకలో నీ కాపుదల, భద్రత ఉండునుగాక. వారిపై నీ రక్త ప్రోక్షణ ఉండునుగాక. వారు నిలవబడిన ప్రతి చోట నీ బలమైన అభిషేకంతో వాక్శక్తిని అనుగ్రహించి ధైర్యముగా మాట్లాడే నాయన వాక్శక్తిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, నీకు వందనాలు. వారి కుటుంబాలన్నిటికీ నీ కాపుదల, భద్రత దయచేయండి. క్రైస్తవులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు రూపాంతరపరచండి. మీ రూపులోకి మార్చండి. ఏకాత్మ, ఏక మనస్సు దయచేయండి. యేసయ్యానికే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం.
గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహోన్నతుడా, మహిమాన్వితుడా, నీకే వందనాలు, స్తోత్రాలు. ఏ ఒక్క ఆత్మ నరకాగ్ని పాలవకుండా అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకే వందనాలు. ఈ దినం ప్రత్యేకించి క్యూబా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దేశంపై నీ కృప కలుగునుగాక. ఈ దేశ ప్రజల మనోనేత్రాలు తెరవబడునుగాక. ఈ దేశ ప్రజల హృదయాలు తెరవబడునుగాక. ఈ దేశ ప్రజల గృహములు సువార్త కొరకు తెరవబడునుగాక. ప్రభా, నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ దేశంపై నీ కృప కలుగునుగాక. రక్షణార్థమైన ముఖకాంతి ఈ దేశంపై ప్రకాశించబడునుగాక. ఈ దేశంలో ఉన్న నాయన అయ్యా తండ్రి, నాయకులు మొదలుకొని నాయన ప్రజలందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వారిని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఈ దేశంలో ఉన్న క్రైస్తవులను బలపరిచి వాడుకోండి. దేశంలో ఉన్న దైవజనులను బలపరిచి వాడుకోండి. అయ్యా, ఈ దేశాన్ని గొప్ప రక్షణ కలుగు చేయమని ప్రార్థిస్తూ ఈ దినం ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడ్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుండి మమ్మను తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలమును, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు రక్తమే జయం, ప్రభు వాక్యమే విజయం, ప్రభు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.